ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నేను నా షేర్స్ నమ్మేస్తాను. ఈ తలనొప్పి నాకొద్దు. వద్దు నిత్య, నువ్వు తొందరపడకు. ఏదో ఒకటి చేసి ఈ సమస్యలోంచి బయటపడదాం. వాళ్ళ బాధ్యత తీసుకుంటానని నాన్నకి మాటిచ్చాను. కానీ ఇప్పుడు నేనే వాళ్ళని కష్టపెట్టాల్సి వస్తోంది. నేనేనా ఇలా చేస్తుంది అనిపిస్తోంది. ఏంటిదంతా? అసలు ఇవన్నీ చూస్తుంటే నాకు హార్ట్ అటాక్ వస్తుంది. నువ్వు టెన్షన్ పడకు, నేను ఆలోచిస్తాను. రోజా, కొన్ని సెట్ చేయాలంటే మనం ఈ మాత్రం డోస్ ఇవ్వాల్సిందే. నేను చెప్తున్నానుగా, నెమ్మదిగా అన్నీ సర్దుకుంటాయి. వాళ్ళు మారుతారు. నా మాట విను. ఏం చేద్దాం? నా బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం 0 అయ్యాయి. ఆ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ఆ రోజు ఏం చేయదు. దీనంతటికీ బ్లడీ రోజానే కారణం. కష్టం వస్తే కారణాలు వెతుక్కోకూడదు, సొల్యూషన్ చూడాలి. చూస్తాం, ఇంకేం చూస్తాం. అసలు నీ ఐడియా ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇంత ధైర్యంగా ఎలా ఉన్నావు? అదిగో మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్. వాట్? అంకులా? అవును, తనే. తనతో మన క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టిద్దాం. నో 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 నో, అంకుల్ని అడగడం బాగుండదేమో. బాగుండడాలు మొహమాటాలు ఇప్పుడొద్దు. నేనున్నాను అని అంటూ ఉంటాడు కదా, చూద్దాం ఇప్పుడేమంటాడు. అయినా తనని అడగడం ఎందుకు? కావాలంటే నా వాటా షేర్స్ అమ్మేద్దాం, చాలా డబ్బులు వస్తాయి కదా. నిత్య, అసలు రోజా ప్లాను నీకు అర్థం కావడం లేదు. మనల్ని డబ్బులకి ఇబ్బంది పెడితే షేర్స్ అమ్మేస్తామని అనుకుంటోంది. ఆ పని గనక చేస్తే కంపెనీలో మనకున్న వాల్యూ పోతుంది. అంత మాత్రాన జేపీ అంకుల్తో బిల్ కట్టించడం అవసరమా? మనకి డబ్బులు వచ్చాక తిరిగిచ్చేద్దాం. నువ్వేం మాట్లాడుకో. ఏదో తేడాగా ఉందే. ఏంటి నా గురించే మాట్లాడుకుంటున్నట్టున్నారు? అబ్బబ్బబ్బబ్బబ్బ, మాలతి గారు, ఇలా మీ ఫేస్ లో ఇంత అందమైన చిరునవ్వు చూసి చాలా రోజులైంది. సమస్యలన్నీ సాల్వ్ చేసినట్టున్నారు. మీ చిరునవ్వు చూస్తేనే నాకు ఈ విషయం అర్థమవుతుంది. మీరు ఇదే చిరునవ్వు కంటిన్యూ చేయండి. శత్రువుల గుండెలో కత్తులు దింపండి. వాళ్ళకి భయం రుచి అంటే చూపించండి. తప్పకుండా లాయర్ గారు. సంతోషం మాలతి గారు, సంతోషం. ఈ శుభ సందర్భంలో మనం కాఫీ తాగుదామా? కాఫీలు రావాలంటే పని వాళ్ళకి అడ్వాన్స్ గా శాలరీస్ ఇవ్వాలి. ఇచ్చేద్దాం, దాంతే ఉంది. మీరు ఒక్క సంతకం అలా పెట్టండి, వాళ్ళు మొహాన్ని పడేద్దాం. చెక్ మీద సంతకం పెట్టడానికి నాకేం ప్రాబ్లం లేదు. కానీ అకౌంట్లో బ్యాలెన్స్ లేదు కదా లాయర్ గారు. అవునా? మరలాగా? అంకుల్, ఆ రోజా మా అకౌంట్స్ లో వేయాల్సిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ శాలరీస్ ఆపేసింది. బ్యాంకులో బ్యాలెన్స్ లేదు. ఇదిగో ఈ క్రెడిట్ కార్డ్స్ పేమెంట్ చేయాలి. అందుకే నా షేర్స్ ని నేను అమ్మేద్దాం అనుకుంటున్నాను. తను ఒప్పుకోవడం లేదు. ఏ నిత్య, అంత పని చేయకమ్మా. నీ షేర్స్ మొత్తం అమ్మేస్తే కంపెనీ మీద నీకు పట్టే ఉంటుంది చెప్పు. ఆ క్రెడిట్ కార్డ్ డ్యూస్ అంతా నేను పే చేస్తాను.
ఓకేనా మాలతి గారు? నా మనసులోని మాట చెప్పారు లాయర్ గారు. నిజమా? అంటే నా మనసు మీ మనసుని లీన్ చేస్తుందన్నమాట. అంకుల్ మీకెందుకు శ్రమ చెప్పండి. ఏ నిత్య, నిన్ను నన్ను వేరు చేసి మాట్లాడుకు, నాకు బాధగా ఉంటుంది. అయ్యో పుచ్చినానా, అనవసరంగా కమిట్ అవ్వద్దు. మీకు తెలీదు ఆ డ్యూస్ అన్నీ ఉన్నాయి. మాలతి గారు, మీ కష్టం నా కష్టం, మీ అప్పులు నా అప్పులు, ఏమంటారు? రేపు కేసు గెలిచిన తర్వాత డబ్బంతా రిటర్న్ చేయండి. ఓకే, తప్పకుండా. ఏ కార్డ్స్ ఏవి? ఒకటో రెండా? ఇవ్వండి, క్షణాల్లో కట్టేస్తా, క్షణాల్లో. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. వామ్మో, ఇదేంట్రా బాబు? ఇప్పుడు అర్థమైందా తొందరపడ్డావని? పే చేయండి లాయర్ గారు. నిత్య, నిజంగా లాయర్ గారు గొప్పవారు. ఏంటండి ఇది? ఇవన్నీ క్రెడిట్ కార్డులా, విజిటింగ్ కార్డులా? ఇన్నున్నాయేంటి? అంటే లాయర్ గారు, మా రేంజ్ కి ఇద్దరం కలిసి ఈ మాత్రం కార్డులు మెయింటైన్ చేయకపోతే ఎలా అండి? ఒకవేళ మీకు ఇబ్బందిగా అనిపిస్తే పే చేయకండి, నో ప్రాబ్లం. తేలు కుట్టిన దొంగ అంటే ఇదేనేమో. కాదంటే పరుగు పోతుంది, అవునంటే ఇరుక్కుపోతాను. ఏంటో ఆలోచిస్తున్నారు, మొహమాట పడకండి. అంకుల్ మీకెందుకు శ్రమ చెప్పండి. పర్లేదమ్మా, నేను పే చేస్తాను. మహా అయితే 4 లక్షలు ఉంటాయేమో. బిల్డప్ ఒక రేంజ్ లో ఇచ్చాను, ఈ మాత్రం కట్టకపోతే ఎలా? నో ప్రాబ్లం, కూల్. మీరు రిలాక్స్ అవ్వండి, వెళ్ళండి. రిలాక్స్, వెళ్ళండి. రా నిత్య. అమ్మా, ఓ ఇన్ని కార్డ్స్ ఉన్నాయంట్రా బాబు. ఇవన్నీ క్రెడిట్ కార్డులా లేక పేక ముక్కలా? తడిసి మోపుడు అయ్యేటట్టుందే. ఇప్పుడు ఏం చేయాలి? వామ్మో, ఇవి క్రెడిట్ కార్డ్సా, ప్లేయింగ్ కార్డ్సా? అసలు ఇన్ని కార్డ్స్ ఉన్నాయేంటి? ఒక్కొక్క కార్డు మీద ఎంతెంత వాడుకున్నారో ఏంటో. ఎంకి పెళ్లి శుభ చావుకు వచ్చినట్టు నేనేదో ఒకటి చేసి డబ్బులు లాగేసి లైఫ్ లో సెటిల్ అవుదాం అనుకుంటే వీళ్ళేంటి మొత్తం నా మీద నెట్టేసేలా ఉన్నారు. కంగారు పడి ఫోర్స్ కొట్టి కడదామని చెప్పేశాం. ఇప్పుడు చూస్తుంటే ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, వీటి మీద ఎన్ని బిల్లులు ఉన్నాయో. అసలు ఈ బ్యాంకులేంటి, ఈ అప్పులేంటి? $2 lakhs. హలో, ఏంటి 3 lakhs? ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, 2,50,000.
ఓకే ఓకే సార్ కడతాను. ఓ. దీని మీద బ్యాలెన్స్ ఎంత ఉంది? 1 lakh. థ్యాంక్ యూ. ఏంటి రోజా, ఈ వకీల్ సాబ్ వాళ్ళు చేసిన అప్పులన్నీ తీరుస్తాడే ఏంటి? నాకు కూడా అదే అర్థం కావట్లేదు యమున.